అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. నల్గొండ డీసీసీ పదవిపై రచ్చ నడుస్తోంది. నల్గొండ డీసీసీ అధ్యక్షుడి నియామకాన్ని వ్యతిరేకిస్తూ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. గతంలో తనపై తీవ్ర విమర్శలు చేసిన కైలాష్ నేతకు డీసీసీ ఎలా ఇస్తారంటూ లేఖలో ప్రస్తావించారు. డీసీసీ పదవి నుంచి కైలాష్ను తొలగించాలని, అర్హులైన వారికి ఆ పదవి ఇవ్వాలని అంటున్నారు. మరి మంత్రి కోరినట్టు డీసీసీ అధ్యక్షుడిని తప్పిస్తారా? మరో కొత్త నేతకు డీసీసీగా అవకాశం కల్పిస్తారా? ఇదే జరిగితే ఇతర జిల్లాల్లోనూ తీవ్ర అసంతృప్తి బయటకొచ్చే అవకాశం ఉందా? మరి ఈ విషయంలో కాంగ్రెస్ హైకమాండ్ ఏం చేయబోతోంది? నల్గొండ జిల్లాలో డీసీసీ ప్రెసిడెంట్ ఎంపిక వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది. డీసీసీ అధ్యక్షుడిగా పున్నా కైలాష్ నేతను ఎంపిక చేయడాన్ని మంత్రి కోమటిరెడ్డి తీవ్రంగా తప్పుపట్టారు. ఆయన్ను అర్జెంటుగా పదవి నుంచి తప్పించి ఆయనను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు నేరుగా సీఎం రేవంత్ రెడ్డికి మంత్రి వెంకటరెడ్డి లేఖ రాశారు. ఆయనే డీసీసీ అధ్యక్షుడిని నియమించినట్లుగా తేల్చేసి తక్షణం తొలగించాలని ఈ లేఖ రాయడం కాంగ్రెస్లో కలకలం రేపుతోంది. అయితే డీసీసీ ప్రెసిడెంట్ పున్నా కైలాష్కు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆశీర్వాదం మెండుగా ఉందని ప్రచారం సాగుతోంది. ప్రస్తుతం డీసీసీ అధ్యక్షుడిగా ఎంపికైన పున్నా కైలాష్ నేతది పద్మశాలి సామాజిక వర్గం. తెలంగాణ ఉద్యమంలో విద్యార్థి నాయకుడిగా పేరు తెచ్చుకున్నారు. ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థిగా, ఓయూ జేఏసీ నేతగా కీలక పాత్ర పోషించారు. రాష్ట్ర ఏర్పాటు తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు. మునుగోడు టికెట్ కోసం బీసీ కోటాలో ప్రయత్నించారు, కానీ అవకాశం దొరకలేదు. భువనగిరి ఎంపీ టికెట్ కోసం ప్రయత్నించారు, కానీ ఛాన్స్ రాలేదు. చివరకు మునుగోడు అభ్యర్థిగా రంగంలోకి దిగిన రాజగోపాల్ రెడ్డికి మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఊరూరా తిరుగుతూ రాజగోపాల్ రెడ్డిని గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. అయితే కైలాష్ నేతది మునుగోడు నియోజకవర్గం కావడం, తన గెలుపు కోసం కష్టపడుతుండడంతో రాజగోపాల్ రెడ్డి కూడా మంచి పదవి ఇస్తానని గతంలో హామీ ఇచ్చారు. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి ఆశీర్వాదం కూడా పున్నకు ఉండడంతో ఆయనకు డీసీసీ పదవి దక్కిందని గాంధీభవన్ వర్గాలు అంటున్నాయి. అయితే గతంలో పున్న కైలాష్ నేత మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. కోమటిరెడ్డి కుటుంబం పైన వ్యక్తిగత దూషణలు చేశారు. పదవుల కోసం కుటుంబం అంతా బీజేపీలో చేరేందుకు రెడీ అయ్యిందని విమర్శలు గుప్పించారు. దాంతో అందుకే కోమటిరెడ్డి ఆ పదవి నుంచి ఆయన తప్పించాలని డిమాండ్ చేస్తున్నారు. అంతేకాకుండా కైలాష్పై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని సీఎంకు మంత్రి లేఖ సైతం రాశారు. కైలాష్ నేతను అధ్యక్ష పదవి నుంచి తొలగించి వేరే వారికి ఇవ్వాలని లేఖ రాయడం చర్చనీయాంశంగా మారింది. ఆ తర్వాత నువ్వు పోవడానికి ఈరోజు కాంగ్రెస్ పార్టీని సర్వనాశనం చేస్తానికి మాట్లాడుతున్నాం. నేను అడుగుతున్నా, నీకు సిగ్గు, లజ్జ, మాన, అభిమానం ఉంటే ఈ జాతులకు క్షమాపణ చెప్పరా కోమటిరెడ్డి వెంకటరెడ్డి? మా రక్తం మసులుతుందిరా కోమటిరెడ్డి వెంకటరెడ్డి. అంటే ఎంత బాధ అవుతుందా కోమటిరెడ్డి వెంకటరెడ్డి? ఒక నిన్ను అడిగితే నీకేమవుతుందిరా? నీ రక్తం మసదా? మా వర్గాల నాయకులు ఈ సమాజం కోసం పనిచేసినరా? ఈ సమాజంలో ఉన్న పేద ప్రజల కోసం పనిచేసావు. కానీ నువ్వు దళారు లెక్క దొంగ రాజీనామాలు చేసి ఆ రోజు కిరణ్ కుమార్ రెడ్డి దగ్గర దొంగ బిల్లుల కోసం రాజీనామా చేసావు. ఇక నల్గొండ డీసీసీ ప్రెసిడెంట్గా కైలాష్ నేత నియామకంపై జిల్లాకు చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు సైతం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక అనుచరుడు గుమ్మల మోహన్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డితో సాన్నిహిత్యం ఉండడం వల్ల పటేల్ రమేష్ రెడ్డికి టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పదవి లభించిందని, చామల కిరణ్ కుమార్ రెడ్డి, రఘువీర్ రెడ్డిలు ఎంపీలయ్యారని ఆరోపించారు. తాను రేవంత్ రెడ్డి అనుచరుడిని అయితే తాను కూడా ఎమ్మెల్యే లేదా ఎమ్మెల్సీ అయ్యేవాడినని ఆయన వ్యాఖ్యానించారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డితో తన కమ్యూనిటీతో తనకున్న అనుబంధం తాను డీసీసీ అధ్యక్షుడు కాకుండా అడ్డుగా నిలిచిందని అన్నారు. తన సీనియారిటీని, పార్టీకి చేసిన సేవను విస్మరించారని ఆరోపించారు. నూతనంగా డీసీసీ ప్రెసిడెంట్ అయిన కైలాష్ నేత గారికి నా తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. కానీ నా గతంలో నాకున్నటువంటి 22 సంవత్సరాల రాజకీయ అనుభవంతో నేను గమనించింది, రాజకీయాలలో ప్రత్యర్థి పార్టీని తిట్టొద్దని నాకు అర్థమైంది. కాంగ్రెస్ పార్టీ నాయకులను తిడితేనే పదవులు వస్తాయని నాకు అర్థమైంది. పార్టీ కొరకు జెండా మోషన్లకు రాదనేది నాకు అర్థమైంది. యువజన కాంగ్రెస్లో పనిచేస్తే గ్రామ స్థాయి నుంచి కానీ పట్టణ స్థాయి నుంచి ఒక క్యాడర్ నిర్మితమైన పనిచేస్తారనే నమ్మకంతో నేను వెళ్ళిన. కానీ ఎప్పుడు కూడా నాకు కులం అడ్డం వచ్చింది. నాకు అందరు కులాల కలిసి వస్తాయి కానీ నాకు మాత్రం కులం అడ్డం వచ్చింది. ఎందుకంటే పెద్దలందరూ నా కులమే, వాళ్ళందరూ అలా నేను ఒక్కని బలవుతున్నా.
సరే ఏది ఏమైనా కానీ కాంగ్రెస్ పార్టీ తీసుకునే దానికి మనందరం కట్టుబడి ఉండాల్సిన అవసరం ఉంది. మరోవైపు నల్గొండ డీసీసీ అధ్యక్షుడిగా పున్నా కైలాష్ నేతకు అవకాశం కల్పించడాన్ని ఓయూజేఏసీ నాయకులు స్వాగతించారు. ఈ మేరకు ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కళాశాల వద్ద కార్యక్రమం చేపట్టారు. పున్నా కైలాష్ నేత నియామకాన్ని జీర్ణించుకోలేని కొందరు నాయకులు ఆయనపై తప్పుడు ఆరోపణలు చేస్తూ కాంగ్రెస్ అధిష్టానానికి తప్పుడు లేఖలు రాస్తున్నారని మండిపడ్డారు. తక్షణమే ఆ నాయకులు లేఖలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. బీసీ నేతకు అవకాశం రావడాన్ని కొందరు అగ్రకుల నాయకులు అక్కసు వెళ్లగక్కడం సరికాదన్నారు. కేవలం అగ్రకుల నాయకులు ఓట్లు వేస్తేనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందా అంటూ ప్రశ్నించారు. ఈ యొక్క అధ్యక్ష ఎన్నికను జీర్ణించుకోలేనటువంటి కొంతమంది నాయకులు అధిష్టానానికి లేఖలు రాయడం జరిగింది. వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పేసి వాళ్ళ యొక్క అనుచరులకు అనుయాయులకు వాళ్ళకు భజన చేసే వాళ్లకు పదవులు రాలేదన్న ఉద్దేశంతో కైలాసన్న మీద అక్కస్తోని పాతగా ఎప్పుడో గతంలో జరిగినటువంటి ఒక వీడియోను వైరల్ చేస్తూ వ్యక్తిగతంగా దూషించడని చెప్పేసి కేసులు పెట్టడం జరుగుతుంది, లేఖలు రాయడం జరుగుతుంది సీఎం గారికి, అధిష్టానానికి. మేము ఓయూజేఏసీ పక్షాన ముక్త కంఠంతో ఖండిస్తా ఉన్నాము. మేము డిమాండ్ చేస్తా ఉన్నాము, తక్షణమే వెంటనే ఉపసంహరించుకోవాలి, లేఖను ఉపసంహరించుకోవాలి, బీసీ నాయకునికి మద్దతు తెలియజేయాలి. మేము ఒకటే ప్రశ్నిస్తా ఉన్నాం ఓయూజేఏసీగా, మీకు బీసీల ఓట్లు అవసరం లేదా? బీసీల ఓట్లు లేదే మీరు మంత్రులైరా, బీసీల ఓట్లు లేదే మీరు ఎమ్మెల్యేలు గెలిచిరా? వాస్తవానికి తెలంగాణలో డీసీసీ అధ్యక్షుల్ని నియమించడానికి ఢిల్లీలో కేసీ వేణుగోపాల్ ఎదుట కసరత్తు చేశారని తెలుస్తోంది. స్వయంగా రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ నేతృత్వంలోనే ఈ కసరత్తు జరిగిందని అంటున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఒక్కడి మాటతోనే నియామకాలు జరగడం లేదని సమాచారం. అయినా కోమటిరెడ్డి రేవంత్ను టార్గెట్ చేస్తూ లేఖ రాశారు. నిజానికి పార్టీపరమైన అంశంలో ఆయన విజ్ఞప్తి చేసినా హెచ్చరించినా చేయాల్సింది పీసీసీ చీఫ్ను. కానీ రేవంత్ను బాధ్యుని చేయడం ఆయన వ్యూహమేనని భావిస్తున్నారు. మొత్తంగా పున్నా కైలాష్ను తప్పించి మంత్రి మాటను గౌరవిస్తారా లేక కోమటిరెడ్డిని లైట్ తీసుకుంటారా అనేది త్వరలోనే తేలిపోనుంది. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.